పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. బెంగాల్లో దీదీని ఓడించి ఆమె ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్నది ఉత్కంఠతను రేపుతోంది. బెంగాల్లోని దీదీని ఓడించాలని ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్న బీజేపీ ఈసారి ఎన్నో రకాల అస్త్రశస్త్రాలతో ఎన్నికల సమరంలో విజయం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో బీజేపీ పాగా వేస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్లోని మొత్తం స్థానాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని టీఎంసీ, బీజేపీ నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న టీఎంసీ ఈసారి కూడా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలు అధికార టీఎంసీ, ప్రధాన విపక్షం బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. బెంగాల్లో గత 15 ఏళ్లుగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడుకు ముక్కుతాడేసి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా విజయడంగా మోగించాలని సర్వశక్తులు కూడగడుతున్నారు కమలనాథులు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. వీరితో పాటు బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మోదీ చరిష్మా బెంగాల్లో ఈసారి బీజేపీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. బెంగాల్లో ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది బీజేపీ. ఈ రాష్ట్రంలో పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు లేకపోయినా మమతా బెనర్జీ పాలనా వైఫల్యాలు తమకు కలిసొస్తాయనేది బీజేపీ ప్లాన్. శారదా చిట్ ఫండ్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, రేషన్ పంపిణీలో అక్రమాలు తృణమూల్ సర్కారుకు చెడ్డ పేరు తెచ్చాయి. బెంగాల్లో ఉన్న పరిశ్రమలు మూతపడటం, యువతకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం వల్ల బెంగాల్ నుండి వలసలు పెరిగాయని విమర్శకులంటున్నారు. మమతా ప్రభుత్వం బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, ఓటు బ్యాంకు సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, మహిళలపై నేరాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ఆరోపణ. రాజకీయ కక్ష సాధింపులు, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు సర్వసాధారణమైపోయాయి. వీటన్నింటినీ బీజేపీ అస్త్రాలుగా వాడుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వరుసగా బెంగాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని మోదీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలను బీజేపీ అడ్డుకోదని, తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని మోదీ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే కీలక పాత్ర. అందుకే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ భారీ నజరానాలు ప్రకటించింది. టీఎంసీ సర్కార్ ఇస్తున్న లక్ష్మీ బండార్ సాయం కంటే దాదాపు రెట్టింపుగా ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 75 లక్షల మందిని లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దుతామని బీజేపీ హామీ ఇచ్చింది. బెంగాలీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని బీజేపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వందే మాతరం మ్యూజియం, టాగూర్ కల్చరల్ సెంటర్లు ఏర్పాటుతో పాటు అన్ని శక్తి పీఠాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. బెంగాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ తాజ్పూర్, కుల్పీలో ఆధునిక డీప్ సీ పోర్టులను నిర్మిస్తామని బీజేపీ తెలిపింది. సుందర్బన్స్ నుండి డార్జిలింగ్ వరకు నేరుగా జాతీయ రహదారితో పాటు ఉత్తర బెంగాల్లో 4 కొత్త నగరాల నిర్మాణాన్ని తమ సంకల్ప పత్రలో ప్రముఖంగా పొందుపరిచింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దక్షిణ బెంగాల్ అత్యంత కీలకమైనది. ఇది బెంగాలీ పునర్జీవనోద్యమానికి కేంద్రం. కోల్కతా, హౌరా లాంటి నగరాలు రాజకీయ చైతన్యానికి నిలయాలు.
ఉత్తర బెంగాల్తో పోలిస్తే దక్షిణ జనాభా చాలా ఎక్కువ. 2011 గణాంకాల ప్రకారం దక్షిణ బెంగాల్ జనాభా 7.4 కోట్లకు పైమాటే. కోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే గత దశాబ్దాలుగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, శాటిలైట్ నగరాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దక్షిణ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 153 సీట్లు గెలుచుకోగా బీజేపీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. కోల్కతా, హౌరా తదితర జిల్లాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈ ప్రాంతం మీద తృణమూల ఆధిపత్యానికి గండికొట్టి పట్టు సాధించాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటర్లది అత్యంత కీలక పాత్ర. ముర్షిదాబాద్లో అత్యధికంగా 66.27% ముస్లిం జనాభా ఉంది. బీర్భూమ్, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హౌరా జిల్లాల్లో కూడా ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు మమతా బెనర్జీ వెంటే నిలిచింది. దీంతో ముర్షిదాబాద్లోని 22 సీట్లకు గాను గతంలో టీఎంసీ 20 సీట్లను గెలుచుకుంది. బెంగాల్లో సంతాళ్లు, ముండాలు సంప్రదాయబద్ధంగా టీఎంసీకి మద్దతిస్తుండగా మహతో సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. మరోవైపు పశ్చిమ రాడ్ ప్రాంతంలోని పురూలియా, బాంకురా, జాగ్రం వంటి జిల్లాలో గిరిజన జనాభా అధికం. ఇక్కడ బీజేపీ తన పట్టును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ముర్షిదాబాద్ వంటి సరిహద్దు జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా ఏర్పడే సమస్యలను బీజేపీ హైలైట్ చేస్తోంది. అక్కడ పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. మొత్తంగా హోరాహోరీగా సాగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని గద్దెదించి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. బెంగాల్లో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఎన్నో ఏళ్ల కల. అయితే బీజేపీ తన కలను ఈసారి సాకారం చేసుకోవాలని భావిస్తోంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడ తన పట్టును మరింత పెంచుకొని ఆ రాష్ట్రాన్ని తన కంచుకోటగా మార్చుకుంటుందనటంలో సందేహం లేదు. బెంగాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఈసారి తన లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.